సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్. బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి లైన్స్ ఆఫ్ కోడ్ని బేస్ చేసుకొని దీనికి ఇంకో పేరు కూడా ఇచ్చాడు చూడండి కింద, ఎల్ఓసి మెట్రిక్స్. ఎల్ఓసి మెట్రిక్స్ అంటే లైన్స్ ఆఫ్ కోడ్. లైన్స్ ఆఫ్ కోడ్ను బట్టి అంటే ఎన్ని లైన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి, లైన్స్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని బట్టి, లైన్స్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఓకేనా, ఆ లైన్స్ని, ఆ కోడ్ లైన్స్ని తయారు చేయడానికి పట్టినటువంటి పని దినాలను బట్టి, నెలలను బట్టి, ఎంతమంది ఆ కోడ్ లైన్స్ తయారు చేశారు, ఆ యొక్క ఎంప్లాయీస్ కౌంట్ను బట్టి, ఓకేనా, మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ని చేయొచ్చు. అంటే దాని ప్రొడక్టివిటీ ఎంత ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, ఓకేనా, తర్వాత సైజ్, ప్రాజెక్ట్ యొక్క సైజ్ ఎలా ఉంది, డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఇలా చాలా అంశాలని మనం కౌంట్ చేయొచ్చు, ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రాజెక్ట్ మెట్రిక్స్లో భాగమే, కాబట్టి మనం డివైడ్ చేసుకున్నాం సపరేట్గా. సో ఎల్ఓసి మెట్రిక్స్ అంటాం దీన్ని, లైన్స్ ఆఫ్ కోడ్ మెట్రిక్స్, బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకే, సో అది ఎలా, వాటి నుంచి మనం ఈ లైన్స్ ఆఫ్ కోడ్ మెట్రిక్స్ ద్వారా మనం వేటిని క్యాల్కులేట్ చేయగలము, ఓకేనా, అనేది మనం చూద్దాం. సో చెప్తున్నట్టు చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లర్ మెట్రిక్స్. సో ఇది ఉన్న వాటిల్లో చాలా సింప్లెస్ట్ మెట్రిక్స్ విధానం అనమాట. కొలిచేటువంటి విధానాల్లో ఇది చాలా సులభమైనటువంటి విధానం. క్యాల్కులేటింగ్ ద సైజ్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ యొక్క సైజ్ అని, కేవలం సైజ్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, కేవలం ఎన్ని లైన్లు ఉన్నాయి అని మాత్రమే ఇక్కడ మనం చూడం. ఈ ఎల్ఓసి మెట్రిక్స్లో కేవలం ఎన్ని లైన్స్ రాశాడు, 10,000 లైన్లు రాశాడు. 10,000 లైన్ల ప్రోగ్రామ్ రాయడం జరిగింది. ఎంతమంది రాసి ఉంటారు, ఒక 4 రాశారు అనుకుందాం. ఎన్ని నెలలు పట్టింది, ఒక 3 నెలలు పట్టింది అనుకుందాం, అంటే 90 రోజులు అనుకుందాం మనం. సో 90 రోజుల పాటు 4 వ్యక్తులు 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఒక ప్రాజెక్ట్ కోసం రాశారు. సో ఇక్కడ వ్యక్తి యొక్క సామర్థ్యం కూడా వస్తుంది. వ్యక్తి యొక్క సామర్థ్యం అంటే 4 వ్యక్తులు 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటే, ఇంకో ప్రాజెక్టు 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ని 5 వ్యక్తులు రాశారు. అంటే ఇప్పుడు ఈ 4తో పోల్చుకుంటే ఆ 5కి అదే 90 రోజులు రాశారు. అదే 90 రోజుల్లో 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్, 1,00,000 లైన్లు ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని 5 వ్యక్తులు పూర్తి చేశారు. 90 రోజుల్లో పూర్తి చేశారు, లేదా 100 రోజుల్లో పూర్తి చేశారు. 100 రోజులు, 10,000 లైన్లు 90 రోజుల్లో 4 పూర్తి చేశారు. అంటే ఇప్పుడు ఎవరి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉన్నట్టు, ఎవరైతే 5 1,00,000 లైన్లని, అంటే ఈ 10,000 లైన్లకి 10 రెట్లు ఎక్కువ. 10 రెట్లు ఎక్కువ కదా అని చెప్పేసి వీళ్ళు 3 నెలల్లో రాశారు కదా అని చెప్పేసి వాళ్ళు 30 నెలల్లో రాయలేదు, అవునా, ఇంకొక నెల ఎక్సెస్ తీసుకున్నారు. సో ఒక వ్యక్తి ఎక్సెస్గా ఉన్నాడు, అక్కడ 4కు బదులుగా 5 ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు. అక్కడ ప్రాజెక్ట్ చేయడానికి 4 నెలలు పట్టింది, అంటే 120 రోజులు అనుకుందాం మనం. ఇక్కడ ఈ కోడ్ రాయటానికి 90 రోజులు పట్టింది. ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ 10,000 ఉంది, అక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ 1,00,000 ఉంది. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఇప్పుడు ఎవరి సమర్థత ఎక్కువగా ఉన్నట్టు, 5 ఎవరైతే ఉన్నారో, 1,00,000 లైన్స్ ఎవరైతే రాశారో, 120 రోజుల్లో అంటే 4 నెలల్లో ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క ఎఫర్ట్, చాలా ఎక్కువ కష్టపడ్డారు అని మనం చెప్పచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇలా మనం రకరకాల క్యాల్కులేషన్స్ మనం ఇక్కడ చేయొచ్చు. It is generally used in calculating and comparing the productivity of programmers. ప్రోగ్రామర్ల యొక్క సామర్థ్యం, ఒక్కొక్క ప్రోగ్రామర్ యొక్క సామర్థ్యాన్ని అతను పనిచేసినటువంటి పని దినాలను బట్టి, అతను పనిచేసినటువంటి పని
గంటలను బట్టి, పని దినాలను బట్టి, అంటే డేస్ ఆఫ్ వర్క్, మంత్స్ ఆఫ్ వర్క్, అవర్స్ ఆఫ్ వర్క్, దీన్ని బట్టి అతను డెవలప్ చేసినటువంటి లైన్స్ ఆఫ్ కోడ్ను బట్టి, అంటే ఒకడు 30 రోజుల్లో 5,000 లైన్లు రాశాడు, ఇంకొకడు అదే ప్రాజెక్టుకి సంబంధించి ఇంకొక ఎంప్లాయీ అదే 30 రోజుల్లో 9,000 లైన్లు రాశాడు. సో ఇప్పుడు అతని ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉన్నట్టు, అతని ఉత్పత్తి సామర్థ్యం, అతని సమర్థత బాగా ఎక్కువగా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు దీంతో పోల్చుకుంటే ఈ 5,000 లైన్స్ రాసినటువంటి వ్యక్తితో పోల్చుకుంటే ఆ వ్యక్తి సామర్థ్యం 9,000 లైన్స్ రాసినటువంటి వ్యక్తి యొక్క సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్టే ఖచ్చితంగా. సేమ్ డేస్, సేమ్ 30 డేస్. సో ఇలాగా మనం ఇలాంటి క్యాల్కులేట్ చేయడం ద్వారా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లైన్స్ ఆఫ్ కోడ్ మెట్రిక్స్ అంటే లైన్స్ ఆఫ్ కోడ్ యొక్క కొలమానాలు, వీటిని మనం ఉపయోగించి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయటం ద్వారా వ్యక్తుల యొక్క సమర్థత, ప్రాజెక్ట్ యొక్క సమర్థత, ఓకేనా, ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. భవిష్యత్ ప్రాజెక్ట్స్ని మనం అంచనా వేయచ్చు. ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేషన్ చేసి దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నాము, దాన్ని ఒక టేబుల్ రూపంలో ముద్రించుకుంటున్నాము అంటే భవిష్యత్తుని మనం డిసైడ్ చేయొచ్చు. ఓకేనా. మూడో పాయింట్ చూడండి, దీస్ మెట్రిక్స్ ఆర్ డెరైవ్డ్. ఈ మెట్రిక్స్ ని ఎలా తీసుకుంటారు, ఈ టోటల్ గా ఈ క్యాలిక్యులేషన్స్ ని ఏ విధంగా తీసుకుంటారంటే బై నార్మలైజింగ్ ద క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ మెజర్స్. నార్మలైజేషన్ అంటే డివైడ్ చేయటం అమ్మ, విభజించటం. క్వాలిటీని, ప్రొడక్టివిటీని రకరకాలుగా విభజించడం, అంటే నెలల వారీగా, వ్యక్తుల వారీగా, లైన్స్ ఆఫ్ కోడ్ వారీగా మనం విభజించి పెట్టుకోవటం. అలాగే బై కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ ద ప్రొడక్ట్ యొక్క సైజును కూడా మనం ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో రకరకాలుగా విభజించుకోవటం, ప్రొడక్ట్ యొక్క సైజుని తీసుకోవటం, ఇలాంటివి మనం సేకరించడం ద్వారా ఈ మెట్రిక్స్ని, ఈ క్యాలిక్యులేషన్స్ మనం చేయగలము. చూద్దాం ఎలా ఉంటే చూద్దాం మనం. సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ డిపెండ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మనకు తెలిసిన విషయమే. సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అనేది సహజంగా ఒక లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతుంది, అంతే కదా. జస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం దీని గురించి. ఒక సి లాంగ్వేజ్లో ఒక వేరియబుల్ని రీడ్ చేయడానికి ఒక లైన్ చాలు, స్కాన్ఎఫ్. అదే వేరియబుల్ని, అలాంటి వేరియబుల్ని జావాలో రీడ్ చేయాలంటే మనకు ట్రై బ్లాక్ కావాలి, క్యాచ్ బ్లాక్ కావాలి. లైన్ అంటే చూడండి అమ్మా, లైన్ అంటే ట్రై అని రాసాం, దాని కింద కర్లీ బ్రేస్ పెట్టాం, అదొక లైను, అది 2 లైన్లు. దాని కింద ఇన్ డాట్ రీడ్ లైన్ రాసాం, అదొక లైను. ట్రై బ్లాక్ క్లోజ్ చేసాం, అదొక లైను. క్యాచ్ బ్లాక్ రాసాం, అదొక లైను. క్యాచ్ బ్లాక్లో ఏదో మనం ఓపెన్ చేసి క్లోజ్ చేయడం కాదు, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసే కోడ్ రాసాం, అందులో 1-2 లైన్లు రావచ్చు. దాన్ని క్లోజ్ చేసాం, అదొక లైన్. చూడండి ఎన్ని లైన్స్ వచ్చినాయో. అదే సిలో మీరు ఒక స్కాన్ఎఫ్ రాయాలంటే ఒక్క లైన్తో పోతుంది. అలాంటి రీడింగ్ ప్రాసెస్ జావాలో రాయాలంటే కనీసం ఒక 7-8 లైన్లు రాయాలి. సో సైజ్ ఓరియంటెడ్ మ్యాట్రిక్స్ అనేది, అంటే లైన్స్ ఆఫ్ కోడ్ను బట్టి క్యాలిక్యులేట్ చేయటం అనేది, క్వాంటిఫై చేయటం అనేది, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద లాంగ్వేజ్. ఖచ్చితంగా లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో అంటే సిలో ఒక లైన్ పడితే ఇక్కడ 7 లైన్లు పట్టింది. సో సిలో ఒక తప్పు వస్తే ఇక్కడ 4-5 తప్పులు రావచ్చు, చెప్పలేం. లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ వచ్చింది కదా జావాలో, అట్లా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సైజ్ ఓరియంటెడ్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ మనం చేయాలి అంటే, మెట్రిక్స్ తీసుకోవాలి అంటే మనం ఇది పూర్తిగా లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో ద ఆర్గనైజేషన్ బిల్డ్స్ ఏ సింపుల్ రికార్డ్ ఆఫ్ సైజ్ మెజర్ ఫర్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. సహజంగా మీరు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా, ఎక్కడ తీసుకున్నా కూడా, ఎక్కడైనా సరే మనం ఒక పట్టిక మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఈ ఎక్స్ అనే ప్రాజెక్టు దాని యొక్క క్యాలిక్యులేషన్స్ ఏమిటి, ఈ ఎక్స్ అనే ప్రాజెక్ట్ యొక్క ప్రొడక్టివిటీ ఏమిటి, దీని సామర్థ్యం అంతా డిజిట్స్లోనే ఉంటుంది. ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫైండింగ్, డిఫెక్ట్స్ ఫిక్సింగ్, అవునా, మనం చూసాం నిన్న ప్రీవియస్ క్లాసెస్లో. ప్రొడక్టివిటీ అంటే కేవలం లైన్స్ ఆఫ్ కోడ్ని బట్టి కాదు, ఎంప్లాయీ యొక్క సామర్థ్యం ఉంటుంది, ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం ఉంటుంది, తప్పులు
ఎన్ని తప్పుల్ని టెస్ట్ కేసెస్ ఎన్ని ఫైండ్ అవుట్ చేశామో సామర్థ్యం ఉంటుంది. టెస్ట్ కేసెస్ ఎన్ని ఎగ్జిక్యూట్ చేశామో దాని సామర్థ్యం కూడా ఉంటుంది. ఇలా ప్రతిదానికి ఒక న్యూమరికల్ వాల్యూ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ప్రతిదాన్ని క్యాల్కులేట్ చేస్తాం మనం. ఓకేనా? మనం చెప్తూ ఉంటాం కదా, మనం ఒక ప్రాబ్లం చేసాం అనుకోండి, ఎగ్జామ్ రాస్తున్నాం, మ్యాథ్స్ ప్రాబ్లం రాస్తున్నాం అనుకోండి, మ్యాథ్స్ ఎగ్జామ్కి వెళ్ళాం, మ్యాథ్స్ రాస్తూ ఉంటాం, వాడు 10 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, మనం 10 చేసాం, 10 తప్పులే. 10 తప్పులైనప్పుడు మీకు వచ్చే మార్కులన్నీ జీరో వచ్చేస్తాయి మనకు. సో ఇక్కడ మీ సామర్థ్యం ఎంత? 0. అలా కాదు, 10 ఇచ్చాడు, 5 ప్రాబ్లమ్స్ చేసాం, ఒక్కొక్కదాన్ని 10 మార్కులు అనుకుందాం. 5 ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ఉన్నాయి, 5 ప్రాబ్లమ్స్ తప్పు వచ్చినాయి. సో మీ సామర్థ్యం ఎంత? 50. మీ సామర్థ్యం ఎంత? 50. ఇలాగా ఒకవేళ కనుక క్యాల్కులేట్ చేసేవాడు, అంటే పేపర్ని దిద్దేటువంటి ఎగ్జామినర్ తప్పుల్ని గమనించుకోలేదనుకోండి, మీ సామర్థ్యం పెరిగిపోతుంది. ఇంకా ఇక్కడ అది అబద్ధం అవుతుంది. ఇక్కడ తప్పుల్ని చూసుకోకుండా ఏదో టిక్కులు కొడుతున్నాం, మార్కులు వేసుకుంటున్నాం అని కనుక ఎగ్జామినర్స్ అనుకుంటే, ఇక్కడ స్టూడెంట్ యొక్క సామర్థ్యం అనేది కరెక్ట్గా బయటికి రాదు. చదివిన వాడి సామర్థ్యము, చదవని వాడి సామర్థ్యము ఈక్వల్గానే కనపడతాయి మనకి ఇక్కడ. అవునా? మనకు చాలా పరిస్థితులు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. మీ క్లాస్లోనే మీరు చూస్తూ ఉంటారు. ఒకడు సరిగ్గా రాస్తుండే, ఒకడు అసలు కాలేజీకి రాడు, కానీ వాడు పరీక్షలు రాస్తాడు, వాడికి బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. ఒకడు పాపం రోజు కాలేజీకి వస్తాడు, బాగా చదువుతాడు, వాడు ఎగ్జామ్స్ రాస్తాడు. ఈ సరిగ్గా రాని వాడి కంటే సరిగ్గా వచ్చిన వాడికి, సరిగ్గా రాసిన వాడికి మార్కులు 1, 2, 3 తగ్గుతాయి. ఇది ఎక్కడ లోపం? దిద్దేవాళ్ళలో ఉంటుంది లోపం, పేపర్లు వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ యొక్క సామర్థ్యాన్ని మార్కుల రూపంలో ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ చేస్తున్నామో, ఎలాగైతే చేస్తున్నామో, ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్లో కూడా మనం క్యాల్కులేట్ చేస్తాము. సో ఈ టేబుల్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఒక టేబుల్ వస్తుంది మనకు, ఆ టేబుల్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డేటాను ఒక టేబుల్ రూపంలో మెయింటైన్ చేస్తారు. దేనికోసము? భవిష్యత్ కోసం, ఫర్దర్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం. దీన్ని బేస్ చేసుకునే కదా, ఈ రిజల్ట్ని బేస్ చేసుకునే మనం నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి టైం కేటాయించుకోవచ్చు, షెడ్యూల్ కేటాయించుకోవచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ పాస్ట్, చెప్తున్నాడు చూడండి, ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. టేబుల్ ఎలా తయారు చేస్తాడట, రికార్డ్ ఎలా తయారు చేస్తారట? ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? మన అనుభవాల్ని క్రోడీకరించే మనం ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ యొక్క ప్రొడక్టివిటీ ఎంత, ఎంప్లాయీ యొక్క ప్రొడక్టివిటీ ఎంత, ఎర్రర్స్ని సాల్వ్ చేయడంలో ఉన్న ప్రొడక్టివిటీ ఎంత, ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఉన్న సమర్థత ఎంత, ఇలా ప్రతిదానికి మనం కొన్ని మార్కుల్ని కేటాయించుకొని, ఓకేనా, కేటాయించగలుగుతున్నాము అంటే అది మన గత తాలూకు అనుభవాలే. ఇప్పుడు మనం చేసేది కూడా నెక్స్ట్కి అనుభవంగా మారుతుంది. ద సైజ్ మెజర్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ లైన్స్ ఆఫ్ కోడ్ కాంపిటీషన్. సైజ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము? లైన్స్ ఆఫ్ కోడ్. అవునా? ప్రాజెక్ట్ సైజ్ ఎంత అంటే లైన్స్, ఎన్ని లైన్స్ ఉంటే అంత సైజు. 100 లైన్లు ఉన్నాయనుకోండి, దాని సైజ్ ఎంత అంటే 100 లైన్స్. 1000 లైన్స్ ఉన్నాయనుకోండి, 1 KLOC. 100 ఉంటే 100 LOC. 1000 ఉంటే 1 KLOC. K అంటే కిలో, 1 కిలో అంటే 1000. LOC అంటే లైన్స్ ఆఫ్ కోడ్, 1 KLOC. అలా ప్రాజెక్ట్ యొక్క సైజుని మనం డిసైడ్ చేస్తాం. అయితే ఇక్కడ సైజుని డిసైడ్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ యొక్క సైజుని మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు, క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం కొన్నిటిని కన్సిడర్ చెయ్యకూడదు. ప్రాజెక్ట్ యొక్క సైజుని అంచనా వేసేటప్పుడు కొన్నిటిని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? అవి ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? డు నాట్ కౌంట్ బ్లాంక్ లైన్స్. బ్లాంక్ లైన్స్ అంటే ఏమిటి? స్పేసెస్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తుంటారు, ప్రోగ్రామ్ రాసేటప్పుడు పై లైన్కి కింది లైన్కి మధ్యలో 2 లైన్లు గ్యాప్ ఇస్తారు. 2 లైన్లు గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి ఆ 2 లైన్స్ని మనం క్యాల్కులేట్ చేసాం అనుకోండి, లైన్స్ ఆఫ్ కౌంట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం లైన్స్ ఆఫ్ కౌంట్ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయామో మనకు రియల్ ప్రొడక్టివిటీ బయటికి రాదు. అవునా? రియల్ ప్రొడక్టివిటీ అనేది బయటికి రాదు. 2 ఎంప్లాయీస్ రాశారు, 1,00,000 లైన్లు రాశారు కోడ్, దాంట్లో 50,000 లైన్స్ స్పేసే ఉంది. ఇప్పుడు వీళ్ళు సమర్థులా అసమర్థులా?
ఆ 50,000 తీసేస్తే తెలుస్తుంది. సో ఎన్ని లైన్స్ అంటే ఓన్లీ కోడింగ్ లైన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. స్పేసెస్ మీన్స్ ఎంటీ లైన్స్ ని కన్సిడర్ చేయకూడదు. ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ని మనం లైన్స్ ఆఫ్ కోడ్ అంచనా వేసేటప్పుడు. అలాగే రెండోది ఏం చెప్తున్నాడు, డోంట్ కౌంట్ కామెంట్స్ ఆర్ ఆల్సో దే మస్ట్ నాట్ బి క్యాలిక్యులేటెడ్, దే మస్ట్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లైన్స్ ఆఫ్ కోడ్. కామెంట్స్ చాలా రాస్తారు చాలా మంది. ఫస్ట్ ప్రోగ్రామ్ మొదలయ్యేటప్పుడే ఒక 10 లైన్లు రాస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ పర్పస్ లో రాస్తున్నాము, ఈ ప్రోగ్రామ్ పలానా టీం రాస్తోంది, ఈ టీంలో ఇంతమంది ఉన్నారు, ఓకేనా, ఇట్లా రకరకాలుగా ప్రాజెక్ట్ గురించి ఆ ప్రోగ్రామ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారు. అలాగే మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లో ఒక వేరియబుల్ దేనికి డిక్లేర్ చేశాము, ఒక ఫంక్షన్ దేనికి డిక్లేర్ చేశాము, ఒక ఫంక్షన్ దేనికోసం డిఫైన్ చేస్తున్నాము, ఇలా రకరకాలుగా ప్రతిదానికి వాళ్ళు ఒక హెల్ప్ కంటెంట్ లాగా కామెంట్ అనేది రాసుకుంటూ వస్తారు. ఈ కామెంట్స్ ని కంపైలరే పట్టించుకోనప్పుడు మనం ప్రోగ్రామర్స్ గా లేదా టీమ్ లీడర్స్ గా ఆ ప్రాజెక్ట్ యొక్క సైజును అంచనా వేసేటప్పుడు, ఎస్టిమేట్ చేసేటప్పుడు, క్యాల్కులేట్ చేసేటప్పుడు కామెంట్స్ ని ఎలా తీసుకోకూడదు. కామెంట్స్ ని మనం తీసుకోకూడదు. అవన్నీ కూడా ఉంటాయి, జస్ట్ అవి కంపైలేషన్ జరగవు. మనం సైజ్ ఆఫ్ కోడ్ కిందకి దాన్ని కన్సిడర్ చేయకూడదు, తీసుకోకూడదు, పరిగణించకూడదు. అలాగే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, కౌంట్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఎక్సెప్ట్ కామెంట్ అండ్ బ్లాంక్ లైన్స్. ఒక్క నిమిషం. కామెంట్ లైన్స్ ని తర్వాత బ్లాంక్ లైన్స్ ని మనం ప్రోగ్రామ్ సైజ్ అని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, మళ్ళీ ఒకసారి పై నుంచి పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఇది వన్ ఆఫ్ ది సింప్లర్ క్యాలిక్యులేటింగ్ మెథడ్ ఎల్ఓసి మెట్రిక్స్ అనేది. సో బేసిక్గా దీన్ని యూజ్ చేసుకొని మనం ఇటు ప్రోగ్రామ్ యొక్క అటు ప్రోగ్రామర్స్ యొక్క ప్రొడక్టివిటీని అంటే సామర్థ్యాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీంట్లో ఇక్కడ ఈ మెట్రిక్స్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాము అంటే బై నార్మలైజింగ్ ద క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ మెజర్స్. ప్రొడక్టివిటీ అంటే చాలా రకాలుగా ఉంటుంది కదా. ప్రొడక్టివిటీ మెజర్స్ని క్వాలిటీని మనం డివైడ్ చేస్తాం. నార్మలైజింగ్ అంటే విభజించడం, రకరకాల భాగాలుగా సింప్లిఫై చేయడం, నథింగ్ బట్ సింప్లిఫికేషన్ చేయడం ద్వారాను. అలాగే సైజ్ ఆఫ్ కోడ్ని, ప్రొడక్ట్ యొక్క సైజ్ ఆఫ్ కోడ్ని ఒక మెట్రిక్గా ఒక కొలమానంగా తీసుకోవడం ద్వారాను ఈ మెట్రిక్స్ని మనం ఏర్పాటు చేసుకుంటాము. సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్, ఈ సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అనేది ఎల్ఓసి మెట్రిక్స్ అనేది టోటల్లీ లాంగ్వేజ్ డిపెండెంట్. లాంగ్వేజ్ని బట్టి మనకు లైన్స్ ఆఫ్ కోడ్ మారుతుంది. ఈ విషయం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అందరికీ తెలుసు. సిలో 2 లైన్లు రాసి జావాలో 4 లైన్లు రాయాలి, తప్పదు. అంతెందుకు, సిలో ఒక వేరియబుల్ ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటే మనకు దానికి మెమరీలో ఆక్యుపై చేసే సైజు 2 bytes. అదే ఇంటీజర్ వేరియబుల్ మీరు జావాలో తీసుకుంటే ఇక్కడ ఆక్యుపై చేసేది 4 bytes. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. సో లాంగ్వేజ్ని బట్టి లైన్స్ ఆఫ్ కోడ్ మారిపోతుంది, ఖచ్చితంగా ప్రాజెక్ట్ సైజ్ మారిపోతుంది. సో సహజంగా ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా ఆర్గనైజేషన్ ఏం చేస్తూ ఉంటుంది, బిల్డ్ చేస్తుంది. ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రకరకాల మెజర్మెంట్స్ని ఇది బిల్డ్ చేస్తుంది, దాని యొక్క పట్టికను తయారు చేస్తుంది. ఎందుకు తయారు చేయాలి అని చెప్పుకున్నాము, భవిష్యత్ అవసరాల కోసం. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి మీ మార్కులు తీసుకుంటారు, మీకు సర్టిఫికేట్ మీ చేతికి వస్తుంది రేపు డిగ్రీ అయిపోయిన తర్వాత. సర్టిఫికేట్లో ఏముంటుంది, మీకు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఒక పట్టిక రూపంలో ఉంటుంది. చూడండి, ఇప్పటి వరకు మీకు వచ్చిన సర్టిఫికేట్స్ కూడా ఒక పట్టిక రూపంలోనే ఉంటాయి. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాము, ఏ సబ్జెక్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇలా ఉంటుంది పట్టిక రూపంలో. అది అనేది లేకపోతే ఎలా మిమ్మల్ని కొలవటం ఎలా? అవునా కదా, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, మీ సర్టిఫికేట్స్ ఇవ్వు బాబు అంటారు. సర్టిఫికేట్స్లో ఏముంటుంది, మనం ఏంటో ఉంటుంది అక్కడ. నువ్వు ఏ సంవత్సరంలో డిగ్రీ పాస్ అయ్యావు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫస్ట్ ఇయర్లో ఎన్ని ఫెయిల్ అయ్యావు, సెకండ్ ఇయర్లో ఎన్ని ఫెయిల్ అయ్యావు, డిగ్రీ అయిపోయింది 3 సంవత్సరాల తర్వాత ఎప్పటికి ఇవన్నీ ఫినిష్ చేశావు,
ఇలా మన జాతకం మొత్తం బయటపడుతుంది సర్టిఫికేట్స్ ద్వారా. అన్ని పాయింట్స్లోనూ డిజిట్స్లోనే ఉంటాయి. 99 మార్కులు వచ్చినాయి, యు ఆర్ ఎ స్కిల్డ్ పర్సన్, యు ఆర్ ఎ టాలెంటెడ్ పర్సన్ అని ముందు ప్రాథమికంగా నిర్ధారించుకుంటారు. నీకు స్కిల్ ఉందా, చూసి రాసావా, కాపీలు పెట్టావా, ఇవన్నీ అవుట్ ఆఫ్ ఇష్యూ. అవునా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళావు, 100 మార్కులకి టెస్ట్ పెడుతున్నారు, 99 మార్కులు వచ్చినాయి, నువ్వు చూసి రాసావా ఇంకో రకంగా రాసావా, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇష్యూ, నీకు జాబ్ వచ్చేస్తుంది అంతే. సో డిజిట్స్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ద టాలెంట్ ఆఫ్ ద పర్సన్, యాజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద పర్సన్ యొక్క ప్రొడక్టివిటీ అది. సో ఇది ఎలా బిల్డ్ చేస్తాం, ఈ టేబుల్ ఎలా బిల్డ్ చేస్తాం, బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, రైట్? ద సైజ్ మెజర్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ లైన్స్ ఆఫ్ కోడ్ కాంపిటీషన్. సైజ్ ఎలా మెజర్ చేస్తామో లైన్స్ ఆఫ్ కోడ్. లైన్స్ ఆఫ్ కోడ్లో ఏం ఉండకూడదు, బ్లాంక్ లైన్స్ ఉండకూడదు, కామెంట్స్ ఉండకూడదు, మిగతావన్నీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు చూడండి చక్కగా, ఇక్కడ మీకు టేబుల్ ఇచ్చాడు కింద వైపున, ఆ టేబుల్ని జాగ్రత్తగా గమనించండి. ప్రాజెక్ట్ నేమ్, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక ప్రాజెక్ట్ 10,000 లైన్స్, ఒక ప్రాజెక్ట్ 20,000 లైన్స్, ఒక ప్రాజెక్ట్ 35,000 లైన్స్. ఎఫర్ట్, దీని మీద ఎంత శక్తి సామర్థ్యాలు, ప్రాజెక్ట్ చేసేది ఎవరు, మనుషులే. వాళ్ళ శక్తిని ఎంతవరకు కేటాయించారు, 20 ఏట అంటే 20 నెలలు కేటాయించారు. రెండవ దానికి 60 నెలలు కేటాయించారు. మూడవ దానికి 65 నెలలు కేటాయించారు. ఓకేనా? కాస్ట్ ఎంత అయింది, ఇది $170 అయింది, $300 అయింది, $522 అయింది. డాక్యుమెంటేషన్ ఎలా చేశారు, 400 లైన్లు. మొదటి దానికి డాక్యుమెంటేషన్ 400 లైన్లు వచ్చింది, రెండో దానికి 1000 లైన్లు వచ్చింది, మూడో దానికి ఇలా వచ్చింది. ఎర్రర్స్, ఎన్ని తప్పులు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి. పీపుల్ ఎంతమంది చేశారు, 4 20 నెలల్లో, 6 60 నెలల్లో, 7 65 నెలల్లో. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పట్టికను బట్టి మనం గనక, ఇదిగో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, చాలా ఉంటాయి. కొన్ని క్వాలిటీ, ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ చూడాలనుకోండి, ఎర్రర్స్ బై KLOC. ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి, 100 తప్పులు ఉన్నాయి. 100/10,000, 100/10,000 వేసుకుంటే మనకు 0.00 వస్తుంది, 0.001. ఓకేనా? సో ఇది క్వాలిటీ. తప్పులు మనకి ఎంత తగ్గిపోతాయో క్వాలిటీ అంత బాగున్నట్టు మనకు. ఓకేనా? తప్పులు 0 ఉన్నాయనుకోండి, క్వాలిటీ కూడా అంతకంత పెరిగిపోతుంది. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ ఏం చెప్తోంది, టోటల్ ప్రాజెక్ట్ యొక్క సమాచారం చెప్తోంది. ప్రాజెక్టులో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని నెలలు జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఎన్ని డాక్యుమెంటేషన్కి ఎన్ని పేజీలు తయారు చేశారు, ఎన్ని తప్పులు వచ్చాయి, ప్రాజెక్టులో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎంతమంది వర్క్ చేశారు. ఓకేనా? అంటే కోడ్ లైన్స్లో వచ్చే తప్పులు వేరు, ప్రాజెక్టులో వచ్చే తప్పులు వేరు, ప్రాజెక్టులో వచ్చే సమస్యలు వేరు. రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, వ్యక్తులు వెళ్ళిపోవటము, వ్యక్తులు మళ్ళీ రిక్రూట్ చేసుకోవటం, ఇవన్నీ సమస్యలు అనమాట. సో ఇప్పుడు ఎఫర్ట్, పీపుల్ బై మంత్స్. ఎఫర్ట్, వీళ్ళు ఎంత కష్టపడ్డారు, 4/20. వాళ్ళ కష్టం వస్తుంది అనమాట, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్న విషయం బయటకు వస్తుంది. ఓకేనా? సో అలాగే కాస్ట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. $170 అయింది, 170/10,000. ఒక్కొక్క లైన్ కాస్ట్ ఎంతో వచ్చేస్తుంది మనకు, ఒక్కొక్క లైన్ కాస్ట్. డాక్యుమెంటేషన్, పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ బై KLOC, 400 పేజీలు తయారు చేశారు, బై 10,000 డాక్యుమెంటేషన్. ఓకేనా? డిజిట్స్లో వచ్చేస్తుంది. దీనికి అంటే ఎంత డాక్యుమెంటేషన్ చేయాల్సి వచ్చింది, బోలెడ్ ఎంత అంటుంటాం మనం. బోలెడ్ ఎంత అంటే ఎంత, దానికి ఒక కౌంట్ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి దానికి ఒక ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్ అమ్మా. ఆల్ దీస్ ఫార్ములాస్ ఆర్ స్టాండర్డ్. ఓకేనా? అంటే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కొలాబరేట్ అయ్యి వాళ్ళొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా తయారయ్యి వాళ్ళు తయారు చేసుకుంటారు ఈ ఫార్ములాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా అవే. ఓకేనా? సో
సైజ్ ఓరియంటెడ్ మ్యాట్రిక్స్ లైన్స్ని బట్టి, లైన్స్ రాసినటువంటి వ్యక్తుల యొక్క కౌంట్ను బట్టి, లైన్స్ రాసినటువంటి నెలలను బట్టి, ఓకేనా, దాని యొక్క డాక్యుమెంటేషన్ బట్టి, దాంట్లో వచ్చిన తప్పులను బట్టి, ఇవి రాయటంలో వచ్చిన సమస్యలను బట్టి మనం ఒక ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యాన్ని, వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని మనం అంచనా వేయచ్చు. దీంట్లో తీసుకోకూడనిది ఖాళీలు, లైన్స్, ఎంటీ లైన్స్ తీసుకోకూడదు, కామెంట్స్ని తీసుకోకూడదు. ఓకేనా? సో మనం రేపు ఇది చెప్పుకుందాం, ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్. దీంతో మీకు ఈ కాన్సెప్ట్ పూర్తయిపోతుంది, ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్. ఓకేనా? రేపు ఈ మెట్రిక్సే పూర్తయిపోతుంది పూర్తిగా, మెట్రిక్స్.